వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి ఈరోజు వన్ ఆఫ్ ద స్పెషల్ డేలోకి మనం రావడం జరిగింది. సో, 45థ్ డేకు స్వాగతం. స్పెషల్ డే ఎందుకంటున్నానంటే 1000 బిట్స్‌ని ఈ వీడియో ద్వారా మనమందరం కలిసి పూర్తి చేసుకోబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఇప్పటిదాకా 960 బిట్స్‌ని పూర్తి చేసాం. సో, ఈరోజు 961 నుంచి మరొక 40 బిట్స్ పూర్తి చేసుకొని 1000 మార్క్‌కి మనం రీచ్ అవుతాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్ 961 పిల్లలు పండ్లు కొరుకుటకు కారకుడైన రాక్షసుడు. ఆన్సర్ అంతాకృష్టి. 962 తదాస్తు అనగానేమి? ఇట్లే అగుగాక. 963 గర్భస్రావములకు కారకుడు, గర్భస్థ పిండములను పీడించేవాడు. ఆన్సర్ పరివర్తకుడు. 964 గర్భజ్ఞుడి పీడను వదిలించుకొనుటకు శాంతి ఏంటి అంటే దైవనామస్మరణ. 965 బ్రహ్మదేవుని యొక్క పెదవులు ఎవరికి ప్రతీక? ఆన్సర్ లోభం. 966 నిర్మాష్టి దుస్సహుడు దంపతులకు కుమార్తెలు ఎంతమంది? వారి పేర్లేంటి? 8 మంది. 1 నియోజిక, విరోధిని, స్వయంభార, భ్రామరి, ఋతుహారిక, స్మృతిహారిణి, బీజహారిణి, విద్వేషిణి. 8 మెంబర్స్ అన్నమాట. 967 కర్మకు పునర్జన్మకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చే మతం ఏంటి అంటే హిందూ మతం. 968 సాంప్రదాయ హిందూ ధర్మం 2 ముఖ్యమైన జీవితకాల ధర్మాలను అంగీకరిస్తుంది. అవి ఏవి? ఆన్సర్ గృహస్థ ధర్మం, సన్యాస ధర్మం. 969 చతుర్విధ పురుషార్థాలను బోధించేది గృహస్థ ధర్మం. 970 1 కామం శారీరక, లౌకిక, ఇంద్రియ సుఖం. 2 అర్థం డబ్బు, సంపాదన, కీర్తి. 3వది ఇది ధర్మం మత, సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడం. మోక్షం 4వది పునర్జన్మ రాహిత్య స్థితి. ఈ 4టిని ఏమంటారు అంటే చతుర్విధ పురుషార్థాలు. 971 నమఃశివాయ దీనిని ఏమంటారు అంటే పంచాక్షరి మంత్రం. మనకు పంచాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం, తర్వాత ఓం అనేది కేవలం ఒక్క అక్షరంతోనే మనకుంటది. సో, అలా చాలా చాలా మంత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో, పంచాక్షరి మంత్రం కొంచెం ఎక్కువ ఈ ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ సార్లు అడిగింది కనుక నేను దీన్ని రాయడం జరిగింది. సో, ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి మంత్రం ఉంటది. సో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్‌ది 972 హోలీ పండుగను బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డోల్ యాత్ర. 973 మహాకాళేశ్వర్ దేవాలయం ఏ ప్రదేశంలో కలదు? ఆన్సర్ ఉజ్జయిని. 974 ఒడిస్సాలో హోలీ పండుగ సందర్భంగా రాధాకృష్ణుల విగ్రహాలకు బదులుగా ఏ విగ్రహాల్ని పూజిస్తారు? ఆన్సర్ జగన్నాథుడు. 975 దశరథ మహారాజు యొక్క పుత్రకామేష్టి యాగం నిర్వహణకు బాధ్యత వహించినది ఎవరు? ఆన్సర్ ఋష్యశృంగ ముని. 976 సత్వగుణమే ప్రధానంగా గల దైవము. ఆన్సర్ విష్ణువు. 977 తమో గుణము ప్రధానంగా గల దైవము శివుడు. 978 బ్రహ్మ క్రోధం నుండి పుట్టినవాడు శివుడు. 979 రుద్రుని స్థానములు 11. అవి వరుసగా ఏంటి అంటే చంద, సూర్య, అగ్ని, వాయువు, జలము, ఆకాశము, పృథ్వీ, ప్రాణ, తపస్సు, హృదయము, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. 980 ఏకాదశ రుద్రుల భార్యల పేర్లు 11 మంది. వారి పేర్లు ఏంటంటే దీవృత్తి, ఉశన, ఉమ, నియతి, సరిస్సు, అర్చి, ఇలా, అంబిక, ఇలువతి, సుధ, దీక్ష. ఓకే. 981 గుజరాత్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ శ్రీ జగదాష్టమి. 982 మహారాష్ట్రలో ఉగాది పండుగను ఏ పేరుతో పిలుస్తారు? గుడి పడ్వా.
983 ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది పండుగ రోజున ఏమి జరపటం ఆనవాయితీగా వస్తుంది? ఆన్సర్ పంచాంగ శ్రవణం. 984 భారతీయ సంగీతానికి ఆత్మ వంటివి ఏంటి అంటే రాగం. 985 సప్తద్వీపములు ఎన్ని? అవి ఏవి? సప్తద్వీపాల పేరులో ఉంది కదా ఆన్సర్. ఇవి 7 అన్నమాట. అవి ఏంటేంటివంటే జంబు, లక్ష, శాల్మవి, కుశ, క్రంచ, శాఖ, పుష్కరములు. తర్వాత 986 క కలియుగ ప్రయాణము 4,32,000 సంవత్సరములు. ఓకే. 987 ఉజ్జయినిలో శివుడి పేరు మహాకాలుడు. 988 అతిథి కశ్యపుల కుమారుడు సూర్యుడు. 989 ధ్వష్ట కుమార్తె సంజ్ఞ. 990 శివుడి మూడో కంటి ద్వారా దగ్ధమైన వాడు మన్మధుడు. 991 మంత్రములలో గొప్పది ఓంకారము. ఇందాక చెప్పాను కదా ఓన్లీ ఓం అనేదన్నమాట. సో దాన్ని ఓంకారం అని పిలుస్తారు. 992 మారిష భర్త ప్రచేతసుడు. 993 ద్విజులు అనగా ఎవరు? రెండవ జన్మ ఎత్తినవారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులన్నమాట. 994 శాలగ్రామ శిల ఏ ఇంట నుండునో అక్కడ ఏ దేవుడు ఉండును అంటే నారాయణుడు. 995 వేదములందు చెప్పబడిన తల్లులు ఎంతమంది? ఆన్సర్ 17. ఇక్కడ ఒకటి పాయింట్ అండి. అంటే ఇది ఎగ్జామ్‌కి సంబంధించింది కాదు. బట్ నాకు తెలిసింది చెప్తున్నాను. ఇక్కడ శాలగ్రామ ఉంది కదా! సో ఇది మామూలుగా ఈ సముద్రాల దగ్గర, నదుల దగ్గర ఎక్కువ ఇది అందుబాటులో ఉంటది. కొన్ని కొన్ని పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉంటే మనకది అమ్ముతారు. బట్ అదేంటంటే ఒక ట్రాన్స్‌ఫార్మర్ అంత ఎనర్జీ ఉంటదనమాట. ఆ ఎనర్జీని ఆ ఇల్లు భరించగలగాలి. చాలా హై లెవెల్ పాజిటివ్ ఎనర్జీ. అంత పాజిటివ్ ఎనర్జీ ఇంట్లు అంటే వాళ్ళు చేసే పద్ధతి గానీ, వాళ్ళు చేసే ఆహ్, ఆహ్, వాళ్ళు అంటే వాళ్ళంతా నిష్టగా ఉండి, అంత పద్ధతిగా ఉంటేనే అంత ఎనర్జీని ఆ ఇల్లు భరించగలదు. అలా కాకుండా ఏదో ఎక్కువ మంది చూసాం అది మంచిది గదా అని శాలిగ్రామాలు ఇంట్లో ఉంచుకుంటే మాత్రం అది అంతే లెవెల్‌లో నెగెటివ్‌గా కూడా దారితీసే అవకాశం ఉంది. సో, రీసెంట్‌గా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక చోటుకి వెళ్ళి శాలిగ్రామాలు కొనుక్కొని అది సంథింగ్ అది వాళ్ళకు సరిగ్గా నిష్ట లేకపోవడం వల్ల అది నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తదనమాట. అంటే అంత పాజిటివిటీ ఉన్నదాన్ని మనం దాన్ని అలా యూజ్ చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఇంట్లో. అప్పుడే దాని యొక్క హై లెవెల్ పాజిటివిటీ అన్నది ఇంటికి మంచి వృద్ధినిస్తది. సో, అది నాకు తెలిసింది చెప్తున్నాను. సో, నెక్స్ట్ క్వెషన్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే దెన్ యూ కెన్ పర్చేస్ మీరు తీసుకోవచ్చు. బట్ అంతే నిష్ట ఉండాలి. అంతే పద్ధతి ఉండాలి ఇంట్లో. అప్పుడే అసలు మీరు ఊహించనంత పాజిటివిటీ ఉంటది ఇంట్లో. ఆ శాలిగ్రామాలుంటాయి. సో, అది పెద్దవాళ్ళని అడిగి యూ కెన్ మీరు దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ 996 వేదముల ప్రకారం రుద్రుల భార్యల పేర్లు ఆహ్, అంటే మనము రుద్రుల భార్యల పేర్లు అంటే వీళ్ళందరినీ కూడా కేవలం రుద్రుల భార్యలు అంటే వీళ్ళందరినీ కూడా మనము ఒక అమ్మవారిలాగే ట్రీట్ చేయాలన్నమాట. ఒకటి, ఒకటి కన్న తల్లి, 2 పాలిచ్చునది, మూడవది తిండి పెట్టునది, నాలుగవది గురుపత్ని, ఐదవది ఇష్టదైవము యొక్క పత్ని. నెక్స్ట్ ఆరవది సవితి తల్లి, ఏడవది ఆహ్, తోబుట్టువు, 8 సవితి చెల్లెండ్రు, 9 సోదరుల కుమార్తెలు, 10 కుమా 10 కోడలు, 11 అమ్మమ్మ, 12 నాయనమ్మ, 13 సోదరుని భార్య, 14 తల్లి తోబుట్టువులు, 15 మేనత్తలు, మేనమామ భార్యలు, 16 అత్తగారు. సో, ఈ యొక్క 16 మందిలో కూడా అమ్మవారు ఉంటుందని చెప్పి మనకు వేదాలు చెప్తున్నాయి. తర్వాత 997 బ్రహ్మదేవుని నాసికా రంధ్రం నుంచి పుట్టినది యజ్ఞ వరాహమూర్తి. 998 ఉమా అసలు పేరు కాళి. 999 శ్రీకృష్ణుడు శివుని గూర్చి ఎందుకు తపస్సు చేసెను? ఆన్సర్ సంతానం కోసం.
1000 బిట్ వామనుడి తల్లిదండ్రులు అదితి కశ్యపుడు. సో, ఈ వీడియో పూర్తయిపోయింది. 1000 క్వెషన్స్ మనము సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను 1 నుంచి ఇప్పటిదాకా 45 పూర్తయిపోయాయి గదా! ఈ వీడియోతో సహా. సో, ఈ వీడియో మీరు ఎలాగో ఇప్పుడు మీరు చూస్తున్నారు. రిమైనింగ్ అంటే నిన్నటి వరకు 1 నుంచి 44 డేస్ వరకు ఉన్న వీడియోస్ అన్ని లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లే లిస్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 1 నుంచి 1000 దాకా ఉన్న క్వెషన్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఒకసారి మీరు వెళ్లి దాన్ని వాచ్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.